నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకవైపు దక్షిణ భారతదేశంలో భాషల పట్ల కూడా చర్చ జరుగుతుంది, త్రిభాషా విధానం పట్ల కూడా చర్చ జరుగుతుంది. హిందీ భాష ప్రభావం పైన కూడా ఒక అంశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా తాజాగా అసెంబ్లీలో మాత్రం మంత్రి సీతక్కపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అయితే ఏకంగా అక్బరుద్దీన్ ఏకంగా నీకు హిందీ రాదు, అలాగే ఇంగ్లీష్ రాదు, నాకేమో తెలుగు రాదు అన్న వ్యాఖ్యలు కూడా చర్చనీయం అవుతున్నాయి. ముందుగా అసెంబ్లీలో ఏ భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అర్థం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి సీతక్కపై చేసిన వ్యాఖ్యల పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? నిజంగా ఎవరు ఏ భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగు భాష అనేది భారతదేశంలో రెండో అతిపెద్ద జనాభా మాట్లాడే భాష. హిందీ తర్వాత మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ చాలామంది వాడేది తెలుగు భాష. అటువంటి భాష ఒక 6 సార్ల పైన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బర్, అది తెలంగాణ ప్రాంతంలో వండుకుంటూ డిఫరెంట్ ఉద్యమాలకు నిలువైనటువంటి ఎంతో సాహిత్యం ఉన్నటువంటి పుట్టినటువంటి తెలంగాణలో వండుకుంటూ ఆయనకు తెలుగు రాదు అనేది సిగ్గుచేటు. వాళ్ళ నాయన కూడా ఎంపీ ఉండే, వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ అన్న ఇప్పుడు ఎంపీ, వాళ్ళ అన్న ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ అన్న ఫ్లోర్ లీడర్ ఉండే, ఇప్పుడు అక్బర్ కూడా ఫ్లోర్ లీడరు. సో అది సీతక్క నన్నుడు కాదు, ఆయనే వ్యక్తిగతంగా ఆయనే సిగ్గుపడాల్సిన అవసరం అది. ఆయనే హైదరాబాద్లో డిఫరెంట్ స్కూల్స్లలో తెలుగు చెప్పేటువంటి ప్రాంతంలో వండుకుంటూ కూడా ఇంగ్లీషు హిందీ వస్తుంది, ఇది రాదు అంటే సీతక్క ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక కోయోల బిడ్డ, బడులంటేనే చక్కగా లేనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి వచ్చి చదువుకొని ఉద్యమాలలో తిరిగి అట్లీస్ట్ ఆ స్థాయి దాకా వచ్చింది. అది ఎట్లా వచ్చింది అనేది పక్కకు పెడితే తననేదో ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీలో కూడా బుద్ధి ఉండాలి. వాళ్ళు ఇమీడియట్ కౌంటర్ చేయాలి. అక్బర్ నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఏం సంగతి అని. నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నావు కదా, నువ్వు నేర్చుకోవాలి కదనే దేశంలో ఉన్నటువంటి రెండో అతిపెద్ద భాష అని చెప్పని. అంటే నీ భావదారిద్రానికి అది పరాకాష్ట అని చెప్పాల్సిన పరిస్థితి వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఉండాలి కదా. పార్టీలో పక్కకు పడేసేయండి. నువ్వు భాష కాడికి వచ్చినప్పుడు నీకు బేసిక్ అప్లికేషన్ కూడా ఇవ్వాలంటే నువ్వు దేనిలో ఇస్తావు? ఉర్దూ మీడియం తీసుకొచ్చి ఇవ్వాలన్నా గవర్నమెంట్ దఫ్తర్లలో ఇస్తే తీసుకుంటారా? ఆఫీసర్లు ఇస్తే తీసుకుంటారు. ఉర్దూ వస్తుందా ఎవరికైనా? ఉర్దూ రాదు కదా. సో నువ్వు నాకు అదే వస్తుంది, నాకు ఇంగ్లీషే వస్తుంది అని అంటే అది కాదు కదా. నువ్వు మాతృభాషను నువ్వు రాజకీయ నాయకుని కాబట్టే ఇప్పటికి ఇంకా సిగ్గుపడాలి వాళ్ళు. ఇవాటి నుంచైనా కనీసం ఒక పంతులను పక్కకు పెట్టుకొని భాషను అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఇన్నేళ్ళు అంటే 6 టర్మ్లు అంటే దాదాపు ఒక 30 ఏళ్ళకు పైన నువ్వు అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో అసలు హిందీ అంటే తెలియని వాళ్ళే సగం కన్నా ఎక్కువ ఉంటారు అసెంబ్లీలో. అటువంటి వాళ్ళు ఉన్న దాంట్లల్లో నువ్వు అట్లా ఉండు. తర్వాత ఒక తెలంగాణ ఉద్యమంలో లేకున్నా తెలంగాణ మారుమూలు ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డను పట్టుకొని అట్లా మాట్లాడనేది మంచిది కాదు. మిగతా కూడా మీరు కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమో రేపు హైదరాబాద్లో ఏమైనా అవసరం పడుతుంది, ఏమైనా లాలిచి పడుతున్నారు వాళ్ళ పార్టీలు మాకు ఎరకలే, కానీ ఈ అంశాల గురించి మాట్లాడడం మాత్రం డెఫినెట్గా అతన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కానీ 6 నెలలు కానీ సంవత్సరంలో కూడా ఇతర హిందీ భాష నేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది 30 ఏళ్ళ నుండి అసెంబ్లీలో వండుకుంటూ బయట ప్రజల్ని కలుసుకుంటూ వివిధ సందర్భాల్లో వండుకుంటూ కూడా తెలుగు మాట్లాడడం రాదంటే నిజంగా నమ్మాలా? తెలుగు రాకపోయి ఉంటుందా, లేకపోతే ఈ భాషను ఎందుకు మాట్లాడాలి, దీన్ని ఎందుకు ఓన్ చేసుకోవాలని ఒక ఉద్దేశమా? మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిం అనేది మతానికి సంబంధించినటువంటి పార్టీ. అబ్బా క్లియర్ కట్గా మాట్లాడితే వాళ్ళకు వేరే మతాలకు సంబంధం లేదు, వేరే మతాలను ద్వేషిస్తారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానం అట్లా పాడవుతుంది. అందుకే తెలుగుని ద్వేషిస్తారు వాళ్ళు. ద్వేషిస్తారు కాబట్టి నేర్చుకోలే. ఇలా మనం మాట్లాడతాను, నేను కూడా మాట్లాడతాను. నేను కూడా కవిత్వాలు చెప్పమంటే ఉర్దూలో చెప్తా. నాకు ఆ భాష మీద ద్వేషం లేదు, మనసుల మీద ద్వేషం లేదు. వీళ్ళు అంటే అది రాజకీయంగా పోతే చాలా డిఫరెంట్గా పోతుంది, కానీ నేను అలా డీప్గా పోదలుచుకోలే. మతం చుట్టూ తిరుగుతుంది వాళ్ళ ఉపన్యాసాలు మొత్తం. మీరు ఏం చూసినా కానీ ఆ మతం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అది పెట్టుడు కూడా ఆ పార్టీ పెట్టినటువంటి పెద్దలు కాసిం రజ్వీ అటువంటి వాళ్ళ కాడికెళ్ళి కూడా ఇక్కడ కత్తి తీస్తే విజయవాడ పోయి కత్తి గడగాలి. ఆ తొవ్వల మొత్తం నాన్ ముస్లిమ్స్ ఎవరున్నా కానీ సంపుకుంటూ పోవాలి గుర్రాల మీదకి నినాదాలు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పార్టీ అది. అందుకే వాళ్ళకు ఒక చులకన భావం, ఒక ద్వేషపూరితమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టినే ఈ మనుషుల పట్లనే ఉన్నది. కాబట్టినే మాకు అనిపిస్తుంది అట్లా. చాలామంది మరి బయట కవిత్వాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చాలామంది ఈ ప్రాంత ప్రజల గురించి, ఈ ప్రాంత అస్తిత్వాల గురించి కొట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. తురేబాస్ ఖాన్ అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ చంపినటువంటి దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఈ ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో వాళ్ళకు మానసికంగా
ఈ భాషల పట్ల ఈ మనుషుల పట్ల ద్వేషం ఉంది కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయలే. లేకపోతే నిజంగా ఇప్పుడు చిన్న సర్వర్లు చేసినటువంటి చిన్న నువ్వు ఏ నర్సు పని చేసేటోళ్ళు కేరళకి వెళ్ళి వచ్చి ఇవాళ కొత్త కొత్త హోటళ్ళల్లో పని చేసేటోళ్ళు కావచ్చు, పోయి మాట్లాడితే 6 నెలల తర్వాత నిజంగానే అన్న బాగున్నారా, అన్న ఏమన్నా తింటారా, ఇట్లా మాట్లాడుతుర్రా బా. మరి ఇటువంటి నాయకులు వాళ్ళకి ఆ ద్వేషం లోపడుతుంది కాబట్టి నేర్చుకుంటలేరు. ఇప్పుడు నేర్చుకోవాలి. ఒక సలహా ఇవ్వండి, ఎవరైనా ఒకవేళ భాషల పట్ల నిజంగా ప్రాంతీయ రాష్ట్రంలో ప్రాంతీయ భాష పట్ల కూడా ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఒక రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది. మహారాష్ట్రానికి మరాఠా ఉంటుంది, కర్ణాటక కన్నడ ఉంటుంది, ఇక్కడ తెలుగు ఉంది. ఈ తెలుగు భాష పట్ల ఇక్కడే ఉంటున్న వాళ్ళు రాజకీయ నాయకులని ఇతర వాళ్ళపైన కూడా వాళ్ళు ఆ భాష పట్ల చూపాల్సిన గౌరవం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాల్సిన అవసరం? ప్రతి ఒక్కరికి వాళ్ళ మాతృభాష అంటే ఇష్టమే ఉంటుంది అబ్బా, అలా కన్నతల్లి లెక్కనే. సో నీదే గొప్ప అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ భాష వాళ్ళ గొప్ప, మన భాష మనకు గొప్ప. అట్లా ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి, భారతదేశంలో కూడా వేల భాషలు ఉన్నాయి. నీకు ఈ ప్రాంతంలో మెజారిటీ ఉన్నటువంటి ప్రజలు ఏ భాషనైతే వాడతారో ఆ భాష నేర్చుకుంటే నీ కమ్యూనికేషన్ కావచ్చు, ఆ జీవన విధానంతో నువ్వు మమేకమై ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అట్లా కాకుండా నాదే గొప్ప అని కనుక అహంకారంతో కనుక పోయేది ఉంటే మాత్రం వాళ్ళు ప్రజాక్షేత్రంలో మిగతా ఊళ్ళ దగ్గర కూడా వాళ్ళని అట్లే ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. బతుకు తెరువుకు పోయేటోళ్ళు కూడా కమ్యూనికేట్ చేసుకుంటేందుకు భాష నేర్చుకుంటారు. ఇలా మనోళ్ళు ఇక్కడికి వెళ్ళి చాలామంది బెంగళూరు పోయి ఉంటారు, వాళ్ళకు కన్నడ భాష వస్తుంది. తమిళనాడుకు పోయిన వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో వాళ్ళకు కూడా తమిళ్ వస్తుంది, మలయాళం వస్తుంది. నువ్వు నార్త్ ఇండియాకు పోతే ఇప్పుడు ఇక్కడ గ్రామాలలో అప్పుడు అంటే పార్సీ మీడియంస్ ఉండే కాబట్టి కొంతమంది ఉర్దూలలో పోయిటరీ తెలుగులో కూడా రాసేది. ఎక్కడున్న ఎవరు ఏ ప్రాంతంలో పోయినా కానీ ఆ భాషను, వాళ్ళ కల్చర్ను, వాళ్ళ ఆచారాలను, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సాహిత్యాన్ని గౌరవించాల్సిన మానసిక స్థితి ప్రతి ఒక్కరికి ఉండాలనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రతి రాష్ట్రంలో ఒక భాష ఉంటుంది, వాళ్ళకంటూ కూడా ఒక ప్రాంతీయ మెజారిటీ మాట్లాడే ఒక భాషను అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి వరుసగా అసెంబ్లీలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి కూడా తెలుగు నేర్చుకోకపోవడం, తెలుగు మాట్లాడడం రావడం, తెలుగు రాని వాళ్ళను కూడా తక్కువ చేసి మాట్లాడడం కూడా సరైనది కాదు. ఇప్పటికైనా వాళ్ళ భాష పట్ల ఉన్న గౌరవం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి సీతక్కపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పృథ్వీరాజ్ యాదవ్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెనపర్సన్ వంశీతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.